నమస్తే. జ్ఞానము మనకు రక్ష. ఎప్పుడైనా ప్రతి విషయం మీద మనము అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా శరీరాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, శరీరానికి ఏది మంచి ఏది చెడు అనే విషయం బాగా తెలియాలి మనకు. శరీరానికి ముఖ్యమైనది ఏంటిది? ఆహారము ఏది తీసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది, ఏది తీసుకుంటే అనారోగ్యం వస్తుంది అనే విషయం తెలియాలి. తర్వాత వ్యవహారం, ఎలాంటి వ్యవహారం చేస్తే మనకు అనారోగ్యం వస్తుంది, ఎలాంటి వ్యవహారం ద్వారా మనము ఆరోగ్యంగా ఉండగలము అనే విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే మన ఆరోగ్యం అనేది సాత్మ్యత మీద ఆధారపడింది. సాత్మ్యత అంటే అనుకూలమైనవి పొందడము, అనుకూలంగా ఉండడము. అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ సాత్మ్యత అనేది చాలా ముఖ్యం. సాత్మ్యత ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. సాత్మ్యత అంటే ఏంది? మనకు ఏ ఆహారం పడుతుంది, ఎంత పడుతుంది, ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనే అవగాహన ఉండాలి. అంటే ఆహారము, తర్వాత ఎలాంటి వాతావరణము మనకు అనుకూలంగా ఉంటుంది. సాత్మ్యత అంటే అనుకూలత అనేది తెలియాలి మనకు. అలాంటి వాతావరణాన్ని, అలాంటి పరిసరాలను, అలాంటి ఆహారాన్ని మనము పొందాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఇక మానసికంగా కూడా మనము ఎలాంటివి మనకు నచ్చుతాయి, అంటే ఎలాంటి దృశ్యాలు నచ్చుతాయి, ఎలాంటి శబ్దాలు నచ్చుతాయి, ఎలాంటి స్పర్శ నచ్చుతుంది, ఎలాంటి రుచి నచ్చుతుంది, ఇది మనకు తెలుస్తుంది. దాన్నే మనము పొందే ప్రయత్నం చేయాలి. ఇందులో అంటే మనకు నచ్చేవి మనకు నష్టం చేస్తే వాటిని వదిలే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. లేకుంటే ఏమవుతుంది? మనకు శరీరానికి పడని కానీ మనసుకు పడని కానీ తీసుకున్నప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది, అసాత్మ్యత అవుతుంది. సాత్మ్యత ఆరోగ్యం, అసాత్మ్యత అనారోగ్యం. సాత్మ్యత అంటే అనుకూలత, అనుకూలంగా అంటే మనకి ఏదైతే శరీరానికి అనుకూలమో మనసుకు నచ్చుతుందో దాన్ని పొందాలి. శరీరానికి అనుకూలమైంది, మనసుకు నచ్చేది మన జ్ఞానం ద్వారా మనకు లాభం చేసే విధంగా మార్చుకోవాలి. అంటే మనం ఏదైతే ఇష్టపడతామో, అంటే అది విషయాలు కావచ్చు, తర్వాత ఆహార పదార్థాలు కావచ్చు, పరిసరాలు కావచ్చు, అవి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని మాత్రమే మనం కోరుకునే విధంగా, ఆరోగ్యాన్ని ఇచ్చేవే మనకు సాత్మ్యత అనుకూలంగా ఉండే విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఇది జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. జ్ఞానం లేకుండా మనం ఏది తీసుకుంటే, అంటే మనకు నచ్చింది తీసుకోవడమే కాదు, మనము నచ్చేది మనకు లాభాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆరోగ్యం అంటే సుఖం ఇవ్వాలి, అనారోగ్యం అంటే దుఃఖం. దుఃఖాన్ని ఇవ్వనివి, ఆరోగ్యాన్ని ఇచ్చే వాటి మీద మనము ఇష్టాన్ని పెంచుకోవాలి. అంటే ఏవైతే మనము కోరుకుంటామో అవి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. ఇక ఏవైతే మనకు రోగాన్ని ఇస్తాయో, కష్టాలను ఇస్తాయో, దుఃఖాలను ఇస్తాయో, బాధల్ని ఇస్తాయో వాటిని మనము ఇష్టపడకుండా అలాంటి ట్రైనింగ్ మనం చేసుకోవాలి. దీనికి అంటే ఏది మన శరీరానికి మంచి చేస్తుంది, ఏది మన మనసుకు మంచి చేస్తుంది, దాని మీద మనము ఇష్టం పెంచుకోవాలి. అప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది. అంటే జ్ఞానం లేకుండా ఇది సాధ్యం కాదు. మనస్సుకు ఏవి మంచివి, శరీరానికి ఏవి మంచివి, వాటి మీద మనకు ఇష్టం కలగాలి. వీటికి వ్యతిరేకమైన వాటి మీద ద్వేషం కలగాలి. అలాంటి జ్ఞానాన్ని మనం పొందాలి. జ్ఞానం అంటేనే ఏది పొందాలి, ఏది వదలాలి, ఏది ఇష్టపడాలి, ఏది ఇష్టపడకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసమే జ్ఞానం అనేది. అంటే జ్ఞానం ఏం చెప్తుంది? దేన్ని ఇష్టపడితే నీకు లాభం జరుగుతుందో అది చెప్తుంది.
దేన్ని నువ్వు వదులుకుంటే లాభం జరుగుతుందో అది చెప్తుంది. అంటే ఏదైనా మనము నష్టం చేసి దాన్ని పొందితే ఏమవుతుంది? నష్టం అవుతుంది. దాని మీద ఇష్టం ఉంటే మనకు నష్టం అవుతుంది. కనుక మనకు లాభం చేసే వాటి మీదనే మనము ఇష్టం పెంచుకోవాలి. కానీ ఇష్టం పెంచుకోవాలంటే లాభం చేసేవి ఏవి, శరీరానికి కానీ మనసుకు కానీ, అవి జ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తాయి. నష్టం చేసేటి ఏవి, మనసుకు కానీ శరీరానికి కానీ, అవి జ్ఞానం ద్వారా తెలుస్తాయి. జ్ఞానం ద్వారా తెలిసిన తర్వాత దాన్ని మనము ప్రయత్నం చేయాలి. అందుకే మనకు వైద్యశాస్త్రంలో వస్తుంది, ప్రజ్ఞాపరాధం అనేది అన్ని రోగాలకు కారణం. అంటే మానసిక రోగాలకు కానీ శారీరక రోగాలకు కానీ ప్రజ్ఞాపరాధము అనేదే కారణం అని చెప్తారు. అంటే ప్రజ్ఞ అంటే ఏంది? జ్ఞానము, జ్ఞాపకము, తర్వాత నిగ్రహం. ఇవి మూడింటిని కలిపి ప్రజ్ఞ అంటారు. ఈ మూడిట్లో ఏది లోపించినా మనకు రోగాలు వస్తాయి. రోగాలే కాదు, రకరకాల దుఃఖాలకు కూడా ఇదే కారణం. అంటే జ్ఞానం అంటే ఏంది? ఏది మంచి ఏది చెడు తెలియాలి. అది తెలిసిన తర్వాత తెలిస్తే సరిపోదు, మనకెప్పుడు మన స్మృతిలో ఉండాలి, జ్ఞాపకంలో ఉండాలి. జ్ఞాపకం ఉంటే కూడా సరిపోదు. ఏదైతే మంచో దాన్ని ఇష్టపడే విధంగా, ఏదైతే చెడో దాన్ని ద్వేషించే విధంగా మన మనసుకు శిక్షణ ఇవ్వాలి. అప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా